లేదని నిజామాబాద్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రికార్డు ధరలు ఆమ్చూర్ ప్రస్తుత నేలం చూపులు చూస్తూ ఉండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని కూలీలకు సరిపడా డబ్బులు కూడా రావటం లేదని వాపోతున్నారు. క్వింటాల్కు 40,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోతున్నాడు. తీయడకాయలు అమ్మడానికి కూడా రేట్లు ఎక్కువ లేవు. ఈ గాల్పు దుమ్మాన్లు అన్ని నేల పాలవుతున్నాయి. చాలా కష్టాలు ఉన్నాయి. రైతుకు కొంచెం సరైన ధర ఉంటే రైతు బతకాలుగుతాడని 40 రాకుంటే క్వింటాలకు పెట్టుబడి బాగా అయిపోతున్నాయి. 3 పంటలు వస్తే ఏం వెళ్తుందల్లా ఒక 10-20 కిలోలు 30 కిలోలు వెళ్తుంది అంతే. ఈసారి అంతా ఏం లాభం లేదు, మొత్తం నష్టం ఉన్నది. 10-15 సంవత్సరాలు అయితే తీసుకురావట్టి ఈసారి రేట్లు కొద్దిగా డౌన్ ఉన్నాయి. పోయినసారి మంచిగా ఉండే 40,000 దాకా ఉండదని ఈ సంవత్సరం లేవు, అంతా రేట్లు తక్కువ ఉన్నాయి. ఇది పూతక నుంచి పడితే కాయ అయ్యే వరకు కష్టాలే ఎదుర్కొని ఉన్నది రైతులు. ఈ ఆమ్చూర్ అనేది కాసిందే తక్కువ, ఆ గాలిలకు మొత్తం పడిపోయింది కాయ. ఆ ఆమ్చూర్ చూద్దా రేట్ లేదు. దాదాపు 6,000 నుంచి 8,000 నుంచి లాస్ట్ ఫైనల్ రేటు 15,000 అంటుంది. 30,000 పైన ఉంటే గిట్టుబాటు ధర ఇస్తుంది. మేము దగ్గర ఒక 10 ఎకరాల మామిడి తోట పట్టాము. దానికి ఒక 5 లక్షలు ఖర్చు అయింది. ఇక్కడికి వస్తే ఆమ్చూర్కి రేట్ లేదు. గవర్నమెంట్ ఏదుందో దీని మీద స్పందించి మాకు గిట్టుబాటు అయ్యే రేట్లు కల్పించాలని కోరుతున్నాం. 35-40 వేల నుంచి గిట్టుబాటు అవుతుండే, ఇప్పుడు ఏం లేదు. ఆమ్చూర్ మొత్తము డౌన్ అయిపోయింది. మేము చాలా లాస్ అయినాము దీనివల్ల. ఒక 10 ఎకరాలు 20 ఎకరాల తోట పట్టి తీసుకొని వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడైతే మొత్తం డౌన్ ఉంది. గవర్నమెంట్ దీని మీద స్పందించి గిట్టుబాటు ధర తీసుకురావాలని గవర్నమెంట్ కోరుతున్నాం.